అమెరికాలో H1B వీసాల దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి, విదేశీ మోసగాళ్లకు కాదు అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. H1B వీసా కార్యక్రమం అసలు ఉద్దేశం ప్రపంచ స్థాయి ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, వైద్యులను అమెరికాకు తీసుకురావడమేనని, కానీ కాలక్రమేణా ఈ కార్యక్రమాన్ని కొందరు దుర్వినియోగం చేశారని ఆయన పేర్కొనడం జరిగింది. అందుకే అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు ప్రారంభించిందని తెలిపారు. నిజంగా ప్రతిభావంతుల కోసం రూపొందించిన ఈ విధానం సాధారణ ఉద్యోగులకు కూడా వినియోగించడం సమస్యగా మారిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై విమర్శకులు మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే కావాలంటే అమెరికా కంపెనీలు భారత్లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, అమెరికా ఉత్పత్తులను భారత్ ఎందుకు దిగుమతి చేసుకోవాలి, ట్రంప్ వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అమెరికా మొక్కజొన్న, సోయాబీన్ కొనాలని ఒత్తిడి చేస్తుంటే అదే తర్కం ప్రకారం అమెరికన్లు తమ ఉత్పత్తులను తామే వినియోగించుకోవాలి అని కూడా చెప్పాల్సి ఉంటుంది. స్వేచ్ఛా వాణిజ్యం అంటే కేవలం పెట్టుబడులు, వస్తువులకే కాకుండా సేవలు, మానవ వనరులకు వర్తించాలని ఆర్థిక సిద్ధాంతానికి ఈ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. H1B వీసా కార్యక్రమం భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిందే కాదని కూడా గుర్తు చేస్తున్నారు. అమెరికన్ కంపెనీలకు తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులను అందించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీసాల లబ్ధిదారులు అత్యధికులు భారతీయులే ఉన్నప్పటికీ దాని వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికన్ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనాన్ని కల్పించటమే. ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కొనేందుకు అమెరికన్ టెక్ సంస్థలు ఈ ప్రతిభపై ఆధారపడుతున్నాయి. అందుకే H1B వీసాలను పూర్తిగా నిలిపివేయడం అమెరికా కంపెనీలకే నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలన్ మాస్క్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి ప్రపంచ స్థాయి నాయకులు కూడా అమెరికాకు వచ్చిన మార్గాల్లో H1B వీసా ఒక ముఖ్యమైన దశగా నిలిచింది. స్పేస్ ఎక్స్, టెస్లా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ప్రపంచ స్థాయి ప్రతిభతోనూ ఎదిగాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ కూడా H1B కార్యక్రమం ఉపయోగకరమని, తన వ్యాపార సంస్థలు కూడా దీనిని వినియోగించుకున్నాయని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. దీంతో రాజకీయ ప్రకటనలు ఒకవైపు, ఆర్థిక వాస్తవాలు మరొక వైపు ఉన్నాయని స్పష్టమవుతుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జేడీ వాన్స్ వ్యాఖ్యల వెనుక ఎన్నికల వ్యూహం కూడా ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికన్ ఓటర్లను ఆకర్షించడమే ట్రంప్, జేడీ వాన్స్ రాజకీయ లక్ష్యంగా కనిపిస్తుంది. వలసదారులు, H1B ఉద్యోగులు, చైనా వంటి అంశాలను ఎన్నికల సమయంలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు అవసరమే కాబట్టి పూర్తిగా H1B వీసాలను నిలిపివేయడం కంటే నియంత్రణలను కఠినతరం చేసే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి H1B వీసాలపై జరుగుతున్న చర్చ కేవలం వలస విధానానికి సంబంధించింది మాత్రమే కాదు, అది అమెరికా ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్ ప్రయోజనాలు, అంతర్జాతీయ పోటీ, ఎన్నికల రాజకీయాలు అన్నింటినీ తాకే అంశంగా మారబోతుంది. దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలు అవసరమే అయినప్పటికీ ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించే విధానాన్ని పూర్తిగా విస్మరించడం అమెరికా ఆర్థిక ప్రయోజనాలకే విరుద్ధమనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో జేడీ వాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా, లేక అమెరికా భారత ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవడం సమర్థనీయమే అని మీరు భావిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.